నమస్కారం. సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. తల్లిదండ్రులు ఆంగ్ల భాష మోజులో పడి తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి అన్నారు. సుల్తానాబాద్ మండలం సుద్దాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం మంగళవారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఆడి పాడి ఎంజాయ్ చేశారు. నాది కాబట్టి మీకు కానీ మీరందరూ ఏం చేస్తుండ్రు, మీ పిల్లలు సుద్దర బద్దలు పెట్టి మా బడిని బాగా చేయమని ఎట్లా చేస్తుంది. మీరందరూ ఇంగ్లీష్ మీడియం కావాలి స్కూల్లో, మాకు తెలుగు మీడియం ఉన్నది కాబట్టి మేము పిల్లలు పంపించలేకపోతున్నాం అంటారు. పెద్ద పెద్ద విద్యావేత్తలంతా ఏమన్నారంటే, మీరు ఇంగ్లీష్ మీడియం చదివితే మాత్రం మీ పిల్లలు బాగుపడరు, మీ పిల్లలకు మంచి పరిజ్ఞానం కావాలంటే, మంచి విజ్ఞానం సముపార్జింపబడాలంటే మీ మాతృభాషలోనే విద్యా బోధన సాగాలనేటువంటి మాట పెద్ద పెద్ద విద్యావేత్తలు చెప్పారు. కాబట్టి మాతృభాషలో, మన భాషలో, మన అమ్మ భాషలో మనం చదువుకోవాలి. కాబట్టి ఆ చదువుకునేటువంటి అవకాశం మన స్కూల్లో లభిస్తుంది. క్రీడాకారులు గెలుపు ఓటములను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు టీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి. కనుకులలో రామకృష్ణ శ్రీనివాస్ అనే యువకుల స్మారకార్థం ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను దాసరి ప్రారంభించారు.
వీరత్వాన్ని మిత్రుల్ని గుర్తుపెట్టుకొని వారి మిత్ర బృందం అంతా కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి జ్ఞాపకార్థం ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా ఒక మంచి సాంప్రదాయం, మంచి ఆశయం. ఇది ఓడిపోయినంత మాత్రాన మనం ఏదో పోగొట్టుకున్నటువంటి ఆలోచన కాదు. ఒక ఓటమి గెలుపుకు ఒక మెట్టు లాంటిది. అదేవిధంగా ఓడిపోయినటువంటి వారు ఏమాత్రం దిగారపడాల్సిన అవసరం లేదు. తర్వాత గెలవటానికి ఏం చేయాలో ముందు ముందు నేర్చుకునేటువంటి ఆ విధంగా ఉన్నట్టయితే తప్పకుండా జీవితంలో కూడా అన్వయించుకొని జీవితంలో కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి అవకాశం ఉంటుంది. సుల్తానాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 1200వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు దీక్షలు ఆపేది లేదన్నారు. జన నినాదమై జయ గంటలు మోగించాలి. ఒకటే జననం ఒకటే మరణం జీవితమంతా జనమే మననం. కష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ. గణగర్జనల జడివాన జై బోలో తెలంగాణ. నిలువెల్ల గాయాల వీణ. దేశీ ఆధ్వర్యంలో మరియు అన్నగారు పారుపల్లి వైకుంఠపతి గారి సమక్షంలో ఈ రోజు వరకు 1200వ రోజు. ఇది తెలంగాణ జిల్లాలోనే ఒక రికార్డు. అది మన సుల్తానాబాద్ మండలానికి మరి తెలంగాణ స్ఫూర్తికి ఇది నిదర్శనం. రానున్న రోజులలో కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తూ ఈ శిబిరం ముందుకు సాగుతుంది. ఇటు శిబిరానికి సహకరించినటువంటి తెలంగాణ వాదులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా మా యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటూ 1200 రోజులు జరుపుకున్న సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహ పాలాభిషేకం చేస్తూ ఇక నుండి తెలంగాణ అత్యంత వరకు ఈ తెలంగాణ శిబిరం విలువను కొనసాగుతుందని తెలియపరుస్తూ ఈ శిబిరాన్ని నడిపిస్తున్న పారుపల్లి వైకుంఠపతి అన్న గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిస్తూ ఈ నెల 12న పెద్దపల్లిలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరుగుతుందని, ఎంపీ వివేక్ ఈ సమావేశానికి హాజరవుతారని, ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు పలువురు నేతలు కోరారు. 12వ తారీఖు 10 గంటలకి పెద్దపల్లిలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఎంపీ గారికి అమెరికా నుంచి వస్తున్న సందర్భంగా వారి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ నియోజకవర్గం ఉన్న కార్యకర్తలందరూ కూడా వారి స్వాగతం పలికి అదేవిధంగా సమావేశం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి అందరూ కలిసికట్టుగా రావాల్సిందిగా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ 10 గంటలకి పెద్ద అమర్చంద్ కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా పాల్గొనాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ పెద్దపల్లి నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా పెద్దపల్లి పట్టణంలో అమర్చంద్ కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున పెద్దపల్లి నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా అతనికి ఘన స్వాగతం పలికి మరి ఆ యొక్క ప్రోగ్రాంని విజయవంతం చేయాలని ఈ నెల 28న ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో వృద్ధుల వితంతుల బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇంజం వెంకటస్వామి పిలుపునిచ్చారు. వికలాంగులైతే 500 నుంచి ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే మళ్ళీ రక్షిపోవాలి. అట్లా కాదు, ఇబ్బంది 100 వేసుకుందామా, 200 వేసుకుందామా, 50 వేసుకుందామా, మంచినీళ్ళ క్యాన్లు కూడా వేసుకొని మరి వచ్చేది వృద్ధులు వితంతులు పెట్టుబడి పెడతాం. పెట్టుబడి పెట్టే వరకు లాస్ట్ 28న వృద్ధులు వితంతులకు 200 నుంచి 1000 రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తూ, పెన్షన్ 1000 రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో జరిగే వృద్ధుల వితంతుల బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూనే ఎమ్మెల్యేల జీతాలు 30,000 నుంచి 80,000 పెంచుకుంటే మరి 80,000 పెంచిన జీతాలు పెంచుకున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధుల వితంతుల వికలాంగుల పెన్షన్ పెంచడంలో పాలకులకు చిత్తశుద్ధి లేదని చెప్పి మేము ఖండిస్తూ ఉన్నాం. వెంటనే వాళ్ళకి చిత్తశుద్ధి కనుక ఉంటే ఈ నెల 28 వరకు మేము గడువు పెట్టినాం. ఈ నెల 28 లోపల వృద్ధుల వితంతుల పెన్షన్ పెంచాలని ఎంఆర్పీఎస్ తరఫున
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈదే శంకర్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు టీడీపీ నేత సాయిరి మహేందర్ కు లేదని తీవ్రంగా మండిపడ్డారు టీఆర్ఎస్ నేత కాంపల్లి నారాయణ. ఈదేపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈదే శంకర్ రెడ్డి గారిని తెలుగుదేశం నాయకుడైన సాయిరి మహేందర్ గారు విమర్శించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మార్కెట్ కమిటీ చైర్మన్ చేసినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూరుకుపోయినారు, ఎన్ని అవినీతి పనులు చేసినారు అనేటివి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వ్యక్తిగతమైనటువంటి విమర్శకులకు పోయి ఈ యొక్క శంకరెడ్డి గారిని కానీ ఇతర నాయకులను కానీ విమర్శించడం మానుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తుంటున్నాం. వ్యాపార వర్గాల వద్ద బైపాస్ రోడ్డు విషయంలో వేలాది రూపాయలు నువ్వు అక్రమంగా వసూలు చేసి వాడుకున్నటువంటి సంగతి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలు అందరికీ కూడా తెలుసు. కూడా అందరూ నోరు మౌనం వహిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. టీడీపీలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ వ్యతిరేక అటువంటి పరిస్థితికి పార్టీ నుండి మేము బయటకు వచ్చినాం. ఈరోజు మీ పార్టీ పరిస్థితి మునిగిపోయేటువంటి నామ అనేది అందరికీ తెలుసు. ఆ నామను కాపాడుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద బురద జల్లడం ఇది తీవ్ర పరిణామాలుగా మేము పరిగణిస్తున్నాం. ఖబర్దార్ సాయిరి మహేందర్ గారు, ఇప్పటికైనా మీరు ఒక సద్విమర్శ చేసే అటువంటి పద్ధతిని మీరు నేర్చుకొని రాజకీయాల్లో మాట్లాడాలని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండలం దంతన్పల్లిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దుండగులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నేతలు చంద్రమౌళి డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి మరి చెప్పుల దండ వేయడం వల్ల మరి తీవ్రంగా ఖండిస్తున్నా. మరి ఎందుకంటే ఈ గతంలో కూడా ఇట్లాంటి జరగకుండా మరి మేము అధికారులకు విన్నపించినాము. మరి వెంటనే మరి దోషులను పట్టుకొని మరి కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఇక ముందు ఆ జిల్లాలే కాకుండా ఎక్కడైనా ఇటువంటి సంఘటన జరగకుండా మరి చూడాలని, దీనికి గవర్నమెంట్ పూర్తి బాధ్యత వహించాలని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలా ఈ రిజర్వేషన్లు చేయబట్టి మరి ఇలా నాయకులందరూ ఇలా రోడ్డు మీద తిరుగుతున్నారు. మరి అందరూ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి సంఘటనలు వెంటనే ఖండించి మరి ఇటువంటి దోషులను శిక్షించాలని చెప్పి నేను కోరుచున్నాను. ఎలిగేడు మండలం ముప్పుతోట గ్రామంలో గౌడ కమ్యూనిటీ ఆరాధ్య దైవమైన ఎల్లమ్మ బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా బోనాలతో అమ్మవారికి కొరుస్తారు. మహిళలు డప్పు చప్పులతో శివసతుల పూనకాలతో బోనాలు నెత్తిన పెట్టుకుని ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి మొక్కులు సమర్పించుకున్నారు. ఉగాది విజయనామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ నెల 11న గురువారం సుల్తానాబాద్లోని శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్లో సాయంత్రం 4 గంటలకు పంచాంగ శ్రవణం ఉంటుందని కమిటీ చైర్మన్ గజవింక జగన్ తెలిపారు. వేణుగోపాల స్వామి టెంపుల్లో 4 గంటలకు పెద్దలు అందరూ
పంచాంగ శ్రావణం జరుగుతుంది కాబట్టి పెద్దలు, గ్రామ పెద్దలు, అధికారులు హాజరై 4 గంటలకు మన ఉగాది పంచాంగ శ్రావణం విని అందరూ కూడా పచ్చడ స్వీకరించి దేవుని ప్రార్థనకు. తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా సుల్తానాబాద్ మండలం రేగడి మధ్యగుంటకు చెందిన మెంగాని రామకృష్ణను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు సిద్ధం వేణు ఒక ప్రకటనలో తెలిపారు. నియామకానికి సహకరించిన నేతలకు రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.